రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ దర్యాప్తు. బొగ్గుగని సైట్ విజిట్కు స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుంది. సింగరేణి యాజమాన్యమే ఇవ్వాలి అన్న నిబంధనతో అవినీతికి బాటలు వేశారు మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు ఇదేంది? నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన కుంభకోణం. ఇది 100% ఇది కుంభకోణమే, దాంట్లో ఏం డౌట్ లేదు. మన అనుకున్న వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చుకొని పెద్ద ఎత్తున లబ్ధి పొందాలి అనే ఒక ప్రయత్నం జరిగింది. అధికారంలో ఉన్న ఈ పార్టీలు అదే చేస్తుంది. గతంలో కేసీఆర్ అదానీని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్, బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు కదా, కరీంనగర్ మాజీ ఎంపీ, కేసీఆర్ ఫ్యామిలీ వీళ్ళంతా ఆ ప్రతిమా శ్రీనివాస్కి కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడైన రాజగోపాల్ రెడ్డికి చెందిన సుషి ఇన్ఫ్రా అనే కంపెనీకి రావాలి అని పట్టుబట్టి ఈయన కొన్ని అడ్డంకులు వేయడంతో అది ఆగిపోయింది. ఏమైందంటే పోస్ట్పోన్ అయింది, 2 ఏళ్ళు పోస్ట్పోన్ అయింది. ఆ లోపు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి వాళ్ళకి అవకాశం దక్కలే. తాజాగా 9 నెలల కింద, ఐ థింక్ నేను అనుకోవడం 2024 ఏప్రిల్ 17th or 18th వర్చువల్గా ఈ బొగ్గు బ్లాక్ సంబంధించిన దీన్ని బట్టి విక్రమార్క ప్రారంభించాడు. ఇది దాదాపు 35 సంవత్సరాల పాటు మైనింగ్ అన్నమాట. ఇది ఎక్కడుందంటే నైనీ కోల్ బ్లాక్ అన్నది ఒడిశాలో ఉన్నది. సింగరేణి యాజమాన్యము మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాల్లో మైనింగ్ చేయాలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి గనులన్నీ అయిపోతున్నాయి, 17 ఓపెన్ కాస్ట్ ఇవన్నీ ఏదో చేస్తున్నారు, ఇవన్నీ అయిపోతున్నటువంటి నేపథ్యంలో బయటి రాష్ట్రాల్లో కూడా మనం ఎందుకు చేయొద్దన్న ఆలోచనతో భాగంగా ఒడిశా గవర్నమెంట్తో మాట్లాడి ఈ నైనీ కోల్ బ్లాక్ని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కట్టబెట్టేలా ప్రయత్నం చేసింది. అప్పుడు గవర్నమెంట్ దాని వెనకాల స్వార్థం ఉన్నది, దాని వెనకాల దోపిడీ కుట్ర కూడా ఉన్నది. అందుకే ప్రతిమా శ్రీనివాస్కి ఇవ్వాలి అనుకున్నారు. అది బెడిసికొట్టింది. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింటే ప్రతిమా శ్రీనివాస్కి పోయేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క ఈ టెండర్లు ఆహ్వానించే క్రమంలో కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు. ఏం గైడ్ లైన్స్? అందులో ప్రధానమైన గైడ్ లైన్ ఏంటంటే, ఏ కంపెనీ అయితే ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయాలో ఆ కంపెనీకి సింగరేణి యాజమాన్యం ఫీల్డ్ విజిట్ అనే ఒక సర్టిఫికేట్ని ఆ కంపెనీకి ఇవ్వాలి. నాది కంపెనీ ఉంది, నేను సింగరేణి దగ్గరికి వెళ్ళి, యాజమాన్యం దగ్గరికి వెళ్ళి, ఆ ఎండీ దగ్గరికి వెళ్ళి, సిఎండి దగ్గరికి వెళ్ళి, నేను ఇందులో టెండర్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా, నేను ఫీల్డ్ విజిట్ చేస్తాను, నాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అని అడగాలన్నమాట. అప్పుడు ఆ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ టెండర్లో ఉన్నట్టు. అయితే ఈ నిబంధన కొత్తగా పెట్టారు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని చాలా కంపెనీలకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మన అనుకున్న కంపెనీలకు మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారు అన్నది ఒక ఆరోపణ. అందులో భాగంగా మొన్న జరిగిన గొడవ ఏంది? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక ఆర్టికల్ వ్యాసం రాసిండు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. ఎన్టీవీలో కోమటిరెడ్డి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఆయన వ్యక్తిగత హననానికి పాల్పడుతూ నరేంద్ర చౌదరి రాసినటువంటి కథనం ఏదైతే ఉందో ఆ కథనము వెనకాల ఈ నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన అంశం ఉన్నది. బట్టి విక్రమార్కకు సంబంధించిన కొడుకో అల్లుడో, ఆయన నరేంద్ర చౌదరికి సంబంధించిన కొడుకో అల్లుడో ఇద్దరు కలిసిన వెన్సార్ అనేటువంటి ఒక కంపెనీ ఉన్నది. ఆ కంపెనీకి టెండర్ వచ్చేలాగా మెగా కృష్ణారెడ్డిని ముందు పెట్టి ఈ టెండర్ని దక్కించుకోవాలనే ప్రయత్నం చేశారు. చేస్తున్న క్రమంలో, అంటే చేయాలి అనుకున్న క్రమంలో, అందుకే ఒక్కడికే వచ్చేలా ఈ ఫీల్డ్ విజిట్ అనే ఒక నిబంధన చేర్చారు అందులో. అయితే అప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడికి ఆ కంపెనీ ఆ మైనింగ్ రావాలని పట్టుబడుతున్నాడు కదా. సో గవర్నమెంట్ మారిన తర్వాత వస్తుంది అని అనుకున్నటువంటి క్రమంలో మళ్ళీ వీళ్ళు ఎంటర్ అయ్యారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్తో ఆ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ని సింగరేణి యాజమాన్యం నుంచి, సిఎండి కృష్ణ భాస్కర్ నుంచి ఆ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ని తీసుకోగలిగాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ వెన్సార్ మెగా సంబంధించిన కంపెనీతో పాటు సుషి ఇన్ఫ్రాక్స్ అనే కంపెనీ కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అంతే కదా. సో అప్పుడు పోటీ ఏర్పడుతుంది. పోటీలో మళ్ళీ ఇంకా గైడ్ లైన్స్ ఉంటాయి. ఎవరు దీంట్లో తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశం దక్కుతుంది. ఇంక ఎవరికి రాలేదు ఈ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్. ఈ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వకుండా కుట్ర జరిగింది అన్నది ఒకటి ఆరోపణ. ఇప్పుడు అంత పెద్ద ఆదాయాన్ని సమకూర్చేటువంటి ఆ నైనీ కోల్ బ్లాక్ని చేజిక్కించుకోవడానికి ఈ దేశంలో ఉన్న ఏ కంపెనీ ముందుకు రాలేదా? ఆంధ్రప్రదేశ్లో ఇందులో అనుభవం ఉన్న
నెల్లూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇందులో టెండర్లు రాకుండా అడ్డుకట్ట వేయగలిగారు. దీంట్లో ఎప్పటి నుంచో కొట్లాడుతున్న వెంకటరెడ్డి టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి ఆ ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా పొందగలిగిండు. అందుకే వెంకటరెడ్డి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వార్త రాశారని రాధాకృష్ణ ఓ ఆర్టికల్ రాశాడు. కట్ చేస్తే ఇమీడియట్ తెల్లారే బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి నథింగ్ డూయింగ్, ఇదంతా చెత్త వార్త, ఇది ఎట్లా ఈ వార్త రాస్తారని. వార్త కాదు అది, ఆయన ఆర్టికల్. అది ఒక మెయిన్ పేపర్లో వచ్చినటువంటి వార్తని మనం ఒక ఆరోపణ కింద ఆ పేపర్ రాసిన కథనం కింద తీసుకోవచ్చు. 3వ పేజీలో 4వ పేజీలో వచ్చే ఆ సంపాదకీయాన్ని ఆయన వ్యక్తిగత అభిప్రాయం కింద తీసుకోవాలి. ఆ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని దాన్ని తీసుకొని బట్టి విక్రమార్క ఏకంగా టెండర్ రద్దు చేసి పడేసిండు. నేనేమంటున్నా అంటే, ఏ గొడవలు ఏ కుంభకోణం జరగకపోతే ఆ టెండర్ని రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? రాధాకృష్ణ మీద మీరు కౌంటర్ ఏదన్నా ఫైల్ చేసేది ఉండే, రాధాకృష్ణ కౌంటర్ చేస్తూ మాట్లాడేది ఉంటే నీకు దమ్ముంటే నిరూపించి ఇందులో వాస్తవాలు ఏంటో అని. టెండర్ ఎందుకు రద్దు చేసిరు? రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గతంలో కేసీఆర్ ఏమో ప్రతిమా శ్రీనివాసు, ఇప్పుడేమో మీకు సంబంధించిన వాళ్ళకి మీరు ఇచ్చుకోవడానికి ప్రయత్నం. వాటాల కొట్లాట ఇది. దీనికి కిషన్ రెడ్డి ఏమంటుండంటే, సిబిఐ ఎంక్వైరీ అడగండి మీరు, మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తామని అంటున్నాడు. సిబిఐ ఒక రాష్ట్రంలో ఎంటర్ కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. లేదు కోర్టు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయండి అని సిబిఐని ఆదేశిస్తే అప్పుడు సిబిఐ తనకు తానుగా వచ్చి విచారించవచ్చు. ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. కేంద్రం తనకు తానుగా రాష్ట్రంలోకి ఎంటర్ కావడానికి అవకాశం లేదు, అంటే సిబిఐ. నేనేమంటున్నానంటే, కిషన్ రెడ్డికి ఇంత పెద్ద విచారణ, ఇంత పెద్ద ఇది కదా, మీరు ఏం చేయండి అంటే కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ వేయండి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేయరు, వాళ్ళు వేయరు, మీరే ఒక ప్రైవేట్ పిటిషన్ వేయండి. సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే ఎంతసేపు? లేదు ఇంకేదన్నా విచారణకు ఆదేశించండి కేంద్రం, అవకాశం లేదా? రాష్ట్ర ప్రభుత్వం కోరితే సింగరేణి పైన సిబిఐ దర్యాప్తు జరిపించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఒక్క నైనీ బ్లాక్ ఏమైంది? కిషన్ రెడ్డి ఏమంటున్నాడంటే, కొంత ఇంటర్నెట్ వల్ల డిస్టర్బ్ అయింది. కిషన్ రెడ్డి ఏమంటున్నాడంటే, దీని మీద సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మేము విచారణకు సిద్ధమని అంటున్నాడు. ఇగో ఈయన బొగ్గు గనుల శాఖ మంత్రి కదా కిషన్ రెడ్డి, సో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఒక్క నైనీ బ్లాక్ వ్యవహారంలోనే కాకుండా సింగరేణిలో జరుగుతున్న అక్రమాలన్నింటిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీజేపీ విచారణకు ఆదేశించదు, కాంగ్రెస్ ముందుకు రాదు, బీఆర్ఎస్ సైలెంట్గా ఉంటుంది. అంతా కలిసి ఆ వాటాలు పంచుకుంటారు. 35 సంవత్సరాల పాటు మైనింగ్ ఆ చేసేదాలు పైసలు దోవుడే. అంత పెద్ద వ్యవహారం అది. ఎవరికి పోవాల్సిన వాటా మనకి పోతుంది. ఒక కాంట్రాక్టర్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. నువ్వు ఇస్తే వానికి ఇచ్చేయి అని ఈయన మొత్తం అన్ని డిమాండ్ని పరిశీలించి ఒకరికి ఇస్తారు. ఇక వాడు ఎవరికి పోవాల్సిన వాటాన్ని వానికి పంపించేస్తాడు. కాళేశ్వరంలో జరిగింది ఏంది? మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీ లేకుండడం కోసమే కదా ఇవాళ 3 బ్యారేజీల వరకు విచారణ పరిమితమైంది. బీజేపీ పైసలు తీసుకుంది, బీఆర్ఎస్ తీసుకుంది, కాంగ్రెస్ తీసుకుంది. ఎవడు మాట్లాడి ఇప్పుడు అట్లాంటిదే ఇది కూడా. మీరు చాట్ జీపీటీని అడగండి, ఇది నిజంగా కుంభకోణమేనా అంటే ఇంకా అధికారిక సమాచారం లేదు కదా, అది కూడా ఏం చెప్పలేదు. కాకపోతే అసలు ఏంది ఇది అన్నది చెప్పగలుగుతుంది. టెండర్స్లో లోపాలు ఎందుకు వచ్చినాయి? అత్యవసర వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర బొగ్గు శాఖ ఆరాధించిందట. టెండర్ ప్రకటన రద్దు చేస్తామని సింగరేణి అధికారులు వివరణ ఇచ్చారట. ఎందుకు రద్దు చేసిరు? ఏం లోపం లేకపోతే? ఇదే కదా మనం అడుగుతున్నది. దీనికి మాత్రం క్లారిటీ ఉండదు. ఇగో గని ప్రాంతం సందర్శన, ఆ సైట్ విజిట్ ధృవీకరణ పత్రాన్ని టెండర్ వేయదలిచిన కంపెనీలకు ఎందుకు ఇవ్వట్లేదని కూడా ప్రశ్నించిందట. ఎవరికి ఇస్తలేరట. ఏదో కోమటిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్తో తెచ్చుకున్నాడు. తెచ్చుకోగానే కోమటిరెడ్డి మీద వార్త వేసింది ఎన్టీవీ. ఎందుకంటే ఆయన అల్లుడు ఉన్నాడు కదా, నరేంద్ర చౌదరి అల్లుడు కొడుకో ఉన్నాడు, ఆయనకు రావాలని ఆయన ప్లాన్. ఇలా రాధాకృష్ణ కూడా ఈయనకు సంబంధించిన వ్యక్తి ఎవడో ఉండి ఉంటాడు, ఆయనకు రావాలని ఈయన ప్లాన్. మొత్తానికి దెబ్బకొచ్చిండు. మొత్తం ఎక్కడెక్కడ క్లోజ్. కావలిలో మైనింగ్ పైన నిపుణుల కమిటీ అట. సభ్యుల ఎంపిక కోసం 4 వారాల్లో పేర్లు సూచించండి. సొలిసిటర్ జనరల్ అమికస్ క్యూరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు. తమ పర్యవేక్షణలోనే కమిటీ పనిచేస్తుందని స్పష్టీకరణ. అక్రమ మైనింగ్ జరగొద్దు, ఆ నష్టాన్ని పూడ్చలేం. అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు.
ఒక్కసారి ఆ మైనింగ్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అవుతుందా? ఇవాళ ఈ దేశంలో ఒక దగ్గర పర్మిషన్ ఇస్తే, 1 కిలోమీటర్కి పర్మిషన్ ఇస్తే వాడు 100 కిలోమీటర్లు అవుతున్నాడు. అసలు ఆ ప్రాంతంలో మైనింగ్ పర్మిషన్ ఇవ్వడం అన్నదే దుర్మార్గమైన విషయం. అసలు ఇంకా మళ్ళీ కొంతవరకే చేయాలి. వాడు వన్స్ ఎంటర్ అయిన తర్వాత మొత్తానికి విస్తరిస్తాడు. నాశనానికే దేశం, ఇంక అంతకుమించి ఏం లేదు అక్కడ. ఇసుక తుఫాన్లే ఢిల్లీ మొత్తం ఉత్తర భారతదేశం అంతా ఒకవేళ ఆరావళి పర్వతాలని తొలగించే ప్రయత్నం చేస్తే ఇసుక తుఫాన్లే ఇక.